think another question, my personal question also, is property inheritance గురించి. And నువ్వు ఇప్పుడే when you walked into the studio, ఫోన్లో కూడా నువ్వు మాట్లాడుతున్నావు about a property inheritance case. Kavya was just talking, so I thought we should definitely include that question. How do women know or about property inheritance గురించి? ప్రతి ఒక్కరికి తెలియాలండి ఇది. ఉమెన్ ఆర్ మ్యాన్, దే షుడ్ నో దేర్ రైట్స్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రాపర్టీ. అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే పెళ్ళయి పంపించేసాం కదా అని చెప్పి అన్నతమ్ములు ఉన్నప్పుడు వాళ్ళు ఆవిడికి ఇవ్వకపోవడం ప్రాపర్టీలో షేర్, లేకపోతే ఈ ఇంట్లో నేనే ఉంటున్నా కదా నాన్నతో ఎప్పటి నుంచో కాబట్టి ఇల్లు నాదే అని ఒక అన్నయ్య ఒక చెల్లెలకి చెప్పడము, ఇలాంటివి ఎక్కువ చూస్తుంటాము. అండ్ మహిళలు కూడా ఓకే వింటావచ్చు, ఓకే మా మదరాళ్ళు కూడా అదే చేశారులే, మా మదర్ పెళ్ళైనాక తనకి ఏమి రాలేదు, వాళ్ళ అన్నయ్యలకి వెళ్ళింది, ఇలాంటివి చూసుకుని సరే అని చెప్పి నాకు హక్కు లేదేమో అనుకుంటారు. బట్ మన హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళకు కూడా సమాన హక్కులు ఉన్నాయి. వాళ్ళ బ్రదర్స్కి ఏమైతే ఉన్నాయో అందరికీ సమాన హక్కులు ఉన్నాయి అన్నమాట. అది ఎవరు డినై చేయలేరు. అది ఆస్తి పంపకాల్లో కానివ్వండి, దేంట్లో కానివ్వండి, మహిళ అని చెప్పి నేను ఇవ్వను లేకపోతే నేనే మగాడిని ఇంట్లో, అలాంటివి చెల్లవండి లా ప్రకారం. అండ్ అలానే క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి కూడా వాళ్ళ లాస్లో హక్కులు కల్పించారు మహిళలకి. అంత ముందలో ఉండేవి కాదు, బట్ ఇప్పుడు వాళ్ళకి ఉన్నాయి. సో ఎవరైనా ఇలా చెప్పితే మీరు నమ్మి మోసపోయి ఆ ప్రాపర్టీ తర్వాత వాళ్ళు అమ్మేసుకుని 20 ఏళ్ళ ఇంకో జనరేషన్ వచ్చాక మీరు మా దగ్గరికి వచ్చినా మేము చేసేది ఏమి ఉండదు. ఎందుకంటే తొందరగా యాక్షన్ తీసుకుంటే మీకు రిలీఫ్ వస్తుంది. అండ్ తర్వాత ఇట్స్ లైక్ మీరు కోర్ట్ ప్రాసెస్ స్లోగా ఉంది, ఇయర్స్ పడుతున్నాయి అంటే మన మిస్టేక్ ఉన్నప్పుడు కొన్నిసార్లు అలా జరుగుతుంది. సో ఇఫ్ యూ జస్ట్ నో దీస్ థింగ్స్ ఏంటంటే మీరు క్వశ్చన్ చేయడానికి ఉంటుంది. అండ్ మీకు కొంచెం ఈ విషయం తెలిసినా మీరు ఒక లాయర్ని అప్రోచ్ అయినా ఎవరిని అప్రోచ్ అయినా లీగల్ నాలెడ్జ్ ఉండాలని వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. లేదమ్మా నీకు హక్కు ఉంది, నువ్వు ఎందుకు వదులుకుంటున్నావు, వాళ్ళు జస్ట్ స్టోరీస్ చెప్పి నేను డైవర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ప్రాపర్టీ అమ్మేసుకుంటారు రేపు, లేకపోతే మీ ఫాదర్కి ఇలానే చెప్పి కొంతమంది పేరెంట్స్ని కూడా మ్యానిపులేట్ చేసి వాళ్ళ పేరు మీద రాయిపించేసుకుంటారు, నాన్న ఇప్పుడే రాసేసి అని. ఇలా చాలా గొడవలు అవుతున్నాయి, తగాదాలు వస్తున్నాయి. అండ్ ఫ్యామిలీ కేసెస్ ఇలాంటివి ప్రాపర్టీ విషయంలో ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే ఒకళ్ళకి నాలెడ్జ్ లేనాళ్ళు ఉంటారు. సో ఫస్ట్ వాళ్ళతో సంతకాలు తీసేసుకుంటారు, వాళ్ళది కూడా వీళ్ళకి ఇచ్చేస్తున్నట్టు. మీకు అర్థమైంది కదా, లైక్ ఎలానో నీకు ఇఫ్ ఐఎమ్ ద సిస్టర్, మా బ్రదర్ వచ్చి ఎలానో నీకు ఇది రాదు కావ్య, నువ్వు సైన్ చేసే ఇది నీకు ఎలానో హక్కు లేదు, సో నేను అమ్మేసుకుంటాను, నేను ఆ డబ్బులు తెచ్చేసుకుంటాను, ఎందుకు సంతకం అని అడగాలి. ఎందుకు సంతకం తీసుకోవడం లేదు, నాకు రావాలి కదా, నేను చైల్డ్ ఆఫ్ ద ఫ్యామిలీ అని చెప్పి క్వశ్చన్ చేస్తే ఇలాంటిది మారుతుంది. ఇలాంటి ద్రోహాలనే చెప్పాలి. ఇన్ ద ఫ్యామిలీ ఇన్ని జరుగుతున్నాయి అంటే ద్రోహాలే కాక ఏమవుతుంది, మహిళల పట్ల ద్రోహమే కదా. అది జరగకుండా ఉండాలంటే మనము క్వశ్చన్ చేయాలి. అండ్ ఆడపిల్లని కొన్నిసార్లు పేరెంట్స్ సపోర్ట్ చేయరు, నువ్వు మాట్లాడుకు, అన్నయ్యకి అన్నీ తెలుసు, నువ్వు జస్ట్ సంతకాలు పెట్టు అంటారు. అలాంటివి చెయ్యకండి. Yes, I think everybody should be aware of these things, especially when it comes to property.